ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మా ఆత్మీయ బిడ్డలకు ఈ గురువారపు రాత్రి కాలమున నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ చేతి పనులను ఉద్యోగములను దీవించును గాక. ఆమేన్. ఈ రాత్రికాల ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థించిన తరువాత డబ్బుతో కొనలేనివి, డబ్బు కోసం అమ్మలేనివి కొన్ని ఉన్నాయి. యేసు ప్రభు ఆ సత్యాలను మనకు బోధించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కొన్ని విషయాలు ప్రభు తెలియచేశాడు. వాటిని మనము కొంతసేపు చూద్దాము. దానికి ముందు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా దైవమా, గడిచిన దినములన్నిటయు మమ్ములను కాపాడి మీ మహాకృప చేత ఈ 6వ మాసములో 26వ దినము రాత్రి వేళ మీ పాదాల సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాము. దేవా, ఈ దినమంతా మీ కృప చేత మమ్ములను కాచి దాచి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మహిమ కలిగిన మా దైవమా, ఎందరైతే ఈ రాత్రి కాలమున వ్యక్తిగతంగాను కుటుంబంగాను ప్రభు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, వారందరి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మహిమ కలిగిన మా దేవ, ఈ రాత్రికాల ప్రార్థనలు ఏ ఒక్కటి వ్యర్థమైపోకుండా దయగలిగిన మా తండ్రి, ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను. మీరు నాయన మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును నాయన కాయుచున్నటువంటి నా తోటి కాపరులను బట్టి, వారి కుటుంబాలను బిడ్డలను బట్టి వందనాలు. సేవకులు చేసే ప్రార్థనలు మీరు వింటున్నారు, గొప్ప ప్రతిఫలాలు ఇస్తూ ఉన్నారు. అలాగుననే నాయన గ్రామాలకు వెళ్ళి వీధులలో సువార్తను ప్రకటిస్తున్న నా తోటి దైవ సువార్థికులను బట్టి మీకు వందనాలు. ప్రభు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మేము కుటుంబముతో కలిసి ఐక్యముగా అనుదినము మిమ్మును స్తుతించి ఆరాధించే మనసును మాకిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక మంది కుటుంబ సమేతంగా టీవీలు చూస్తారు, వ్యర్థమైనవి కుటుంబముతో కలిసి చేస్తారు. కానీ కుటుంబముతో కలిసి మీ సన్నిధిలో గడపటము చాలా తక్కువ. అలాంటి వారితో ఈ రాత్రి మీరు మాట్లాడుదురుగాక. దయగలిగిన దేవుడు మీ కార్యాలు జరిగించమని నేను కోరుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రివి నాయన, ఈ లోకంలో జీవిస్తున్నాము గనక దేవా, ఈ లోకానుసారముగా మేము జీవించక దేవా, మీ చిత్తానుసారముగా జీవించే ఆలోచనను మాకు ఇవ్వండి. మా ఆలోచన విధానము మీ ఎదుట సరి అయినదిగా ఉండుటకు, మా తలంపులు పరిశుద్ధంగా ఉండుటకు అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత మా హృదయం శుద్ధి చేయండి. ప్రభు, అపవాది ఆకర్షణల నుండి మమ్ములను విడిపించి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదములతో మమ్ములను మా బిడ్డలను నింపుదురుగాక. మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవా, మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ఎందరైతే స్వస్థత నిమిత్తము ప్రార్థనలు చేస్తున్నారో అయినా వారికి సంపూర్ణ స్వస్థతలు, వారి వ్యాధులను బట్టి మీరు అనుగ్రహించుదురుగాక. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి దేవా, ముట్టండి, బాగు చేయండి. అంతేకాకుండా మీ వాక్యపు వెలుగులో నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమే మాకు, మా జీవమునకు ఆధారమై ఉంది. ఆ వాక్యపు వెలుగులో మేము ప్రతినిత్యము నడవాలని ఆశపడుతున్నాం. ఈ రాత్రి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి మీరు సహాయం చేయండి ప్రభు. సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి ప్రశాంతత హృదయము అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి నాయన, ఎందరైతే కుటుంబాలను విడిచి నాయన వేరే ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నారో వారందరినీ కూడా క్షేమముగా, భద్రంగా, ప్రమాదాలను తప్పించి వారు చేరు గమ్యస్థానాలకు చేర్చమని కోరుకుంటూ ఉన్నాను. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నిద్ర పట్టక ఎంతోమంది దేవా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. నిద్ర పట్టడానికి రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. దేవా, నిద్ర అన్నది మీరిస్తేనే తప్ప అది మేము పొందలేము గనక మంచి నిద్రను ప్రసాదించండి. నిద్రలో మీ దర్శనములను ఇవ్వమని కోరుకుంటున్నాను.
మీ దర్శనములను మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఆత్మీయంగా నాయన, ఆర్థికంగా, ఆరోగ్యంగా మేము ఉండాలంటే అది కేవలము మీ కృపనే, మీ కృప ద్వారానే తప్ప మేము దీనిని పొందలేము. కనుక కృప చూపించండి దేవా. మీ బిడ్డలను నాయన ఈ లోకములో ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే బంధిస్తున్నారో వారిని మీరు నాయన జ్ఞాపకం చేసుకుని విడిపించమని కోరుకుంటున్నాను. మోసాలకు, నిందలకు గురి కాకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. ఆకలి గొనిన వారికి ఆహారమును దయచేసే దేవుడవు దేవా. ఈ రాత్రి ఎందరైతే ఆకలితో ఆహారము లేక అల్లాడిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. అనాథలు, వృద్ధులు, దిక్కులేని వారికి నాయన మీరు అనుదినము సహాయం చేస్తూ వస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలమున మీ దాసుడనైన నా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు. మార్గము తప్పి తిరుగుతున్న వారిని సన్మార్గములో నడిపించమని కోరుతుంటున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అనేక సార్లు శోధనలో నైనా స్వకీయ దురాశల్లో, పాపపు ఆలోచనలు పడిపోయి మీకు దూరం అవుతున్నారు అనేక మంది. అలాంటి వారిని సైతము ఈ రాత్రి మీరు దర్శించమని కోరుతున్నాను. మా దేశమును దీవించండి. యెరూషలేము క్షేమముగా ఉండాలని ఆశపడుతున్నాం. యెరూషలేము క్షేమముగా ఉండునట్లు దీవించండి. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను, వారి అవసరతలను తీర్చమని కోరుకుంటూ ఉన్నాను దేవా. తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున నాయన మంచి నిద్రను, మా పడకల చుట్టూ మీ భద్రతను అనుగ్రహించండి. విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దొంగల బారిన పడకుండా మీ భద్రతను అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించినవి పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి ఈ రాత్రంతయు మన జీవిత కాలమంతయు మనకు తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి. క్రీస్తునందు ప్రియమైన వారలరా, మనము డబ్బుతో కొనలేనివి, డబ్బు కోసము అమ్మలేనివి ఎన్నో ఉన్నాయి. ఈరోజు డబ్బుతో కొనలేనివి అనేక ఈ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు చదవండి. అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అయితే డబ్బుతో కొనలేనివి దేవుడు అనేకమైన విలువలు ఈ ప్రపంచంలో పెట్టాడు. డబ్బుతో కొన్నింటిని కొనగలము, కొన్నింటిని కొనలేము. ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 1, డబ్బుతో ఒక బెడ్ కొనగలము కానీ నిద్రను కొనలేము. 2, డబ్బుతో ఎంటర్టైన్మెంట్ కొనగలము కానీ ఆనందాన్ని కొనలేము. 3, డబ్బుతో మందులు కొనగలము కానీ ఆరోగ్యము కొనలేము. 4, డబ్బుతో సైకియాట్రిస్టును చూడగలము కానీ మనశ్శాంతిని కొనలేము. 5, డబ్బుతో సెక్స్ను కొనగలము కానీ ప్రేమను కొనలేము. 6, డబ్బుతో వెడ్డింగ్ పార్టీ కొనగలము కానీ మంచి వైవాహిక జీవితాన్ని కొనలేము. 7, డబ్బుతో చదువును కొనగలము కానీ జ్ఞానమును కొనలేము. 8, డబ్బుతో బైబిల్ కొనగలము కానీ భక్తిని కొనలేము. 9, డబ్బుతో మతాన్ని కొనగలము కానీ పరలోకమును కొనలేము. యేసు ప్రభు ఆ సత్యాలను మనకు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. కనుక ఆ ధనవంతుడు డబ్బున్నవాడు గనక నీ ధనమును బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. డబ్బుతో ఏదైనా కొనగలము అనుకునే వారికి ఈ మాటలు చాలా ఉపయోగపడతాయి. కనుక మనము ఏది పొందాలన్నా అది యేసయ్య ద్వారానే పొందగలము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.